హైదరాబాద్ వాసులకు అసలు పరిచయమే అక్కర్లేని పదం నుమాయిష్. ఏంటి అంత స్పెషల్? నుమాయిష్ని ఎగ్జిబిషన్ అంటున్నారు, కానీ వేరే ఎగ్జిబిషన్తో కంపేర్ చేస్తే ఈ నుమాయిష్లో అంత స్పెషల్ ఏముంది? ఇంతమంది క్రౌడ్ ఎందుకు అంత మళ్ళీ మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ షాపింగ్ చేస్తున్నామని ఎందుకు అంటున్నారు? పదండి చూద్దాం అసలు స్పెషల్స్ ఏంటో, ఇక్కడున్న స్పెషల్కి బయట ఎగ్జిబిషన్కి డిఫరెన్స్ ఏంటో కనుక్కుందాం. పదండి లోపలికి వెళ్దాం. ఎగ్జిబిషన్లో చాలా మంది క్రౌడ్ ఉన్నారండి. షాపింగ్ చేసి ఇంట్రెస్టింగ్గా చాలా ఫోకస్డ్గా షాపింగ్ చేస్తున్నారు. అడిగి తెలుసుకుందాము అసలు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమా బండ్లగూడ జాగిర్. చాలా దూరం నుంచి వస్తున్నారు. ఏంటి ఎలా ఉంది నుమాయిష్? నచ్చింది? చాలా బాగుంటుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. ఏం షాపింగ్ చేస్తారు? షాపింగ్ అంటే లేడీస్ బట్టలు తీసుకోవడానికి. ఓకే, చేస్తారా షాపింగ్? ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎవ్రీ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? డిఫరెన్స్ అంటే ఎండింగ్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కొంత డిస్కౌంట్లు కూడా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో రావడం ఇక్కడికి. అంటే పర్చేస్కి మీకు క్వాలిటీ కానీ అవి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకా స్టాక్ కానీ మనకు కావాల్సిన స్టాక్ ఎక్కువనే ఉంది, డిఫరెంట్గా ఉంది. కొద్దిగా క్వాలిటీ మెయింటెన్స్ కూడా చేస్తున్నారు ఈసారి, బాగానే ఉంది. హాయ్, హలో. ఎలా ఉంది నుమాయిష్? లైక్ బిట్ క్రౌడెడ్గా ఉంది, బట్ ఓకే. అంటే వచ్చారా ఈ మధ్యలో లేకపోతే ఇప్పుడే ఫస్ట్? వచ్చానంటే ఇంత ముందుకు స్టార్టింగ్ వచ్చాము, బట్ అప్పుడు చాలా క్రౌడెడ్ ఉండే. ఇప్పుడు అయిపోతుంది కదా నుమాయిష్ సీజన్ అయిపోతుంది కదా, మళ్ళీ ఒకసారి వద్దామా అని చెప్పేసి స్టార్ట్ చేసాం మళ్ళీ. ఎలా ఉంది షాపింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఓకే, అంటే లైక్ ఈసారి లైక్ స్టాల్స్ ప్రతిసారికి పోల్చుకుంటే ఈసారి నెంబర్ ఆఫ్ స్టాల్స్ అనేది చాలా పెరిగినాయి కదా, సో క్రౌడెడ్గా రావడానికైనా అంటే ఈ పోయినసారి కన్నా ఇప్పటికీ లైక్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొంచెం షాపింగ్కి మనకి ఫ్రీనెస్ అనేది వచ్చేది. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉండడం వల్ల ఇట్ ఈస్ గర్ల్స్కి కుర్తీ సెట్స్, గర్ల్స్కి షాపింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. జుత్తీస్ అయినా, కుర్తీ సెట్స్ అయినా, యాక్సెసరీస్ అయినా చాలా బాగుంటాయి. అంటే ప్రైజెస్ ఎట్లా ఎలా ఇస్తున్నారు? మీకు రీజనబుల్గా అనిపించిందా ప్రైస్? అది ప్రైజెస్ రీజనబుల్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 300-400 అని పెడుతున్నారు కదా. ఓకే, ఇఫ్ మనకి నచ్చి తీసుకుంటున్నామంటే అది వర్తే అనిపిస్తుంది. యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఒక అమ్మాయికి ఏం కావాలొద్దు అని అనుకున్నా కూడా ఇంకా చాలా తీసుకునే విధంగా చాలా ఉన్నాయి, లైక్ నెంబర్ ఆఫ్ థింగ్స్. మీరు ఏమేమి తీసుకున్నారు? నేను ఇప్పటి వరకు లైక్ కమ్మలు, కుర్తీస్ అండ్ నైట్ సూట్స్ చూసాము. అండ్ ఆల్సో సమ్ లైక్ నాకు బొమ్మలు కూడా ఇష్టం, సో బొమ్మలు అండ్ ఎస్పెషల్లీ లైక్ యాక్సెసరీస్ ఎక్కువ, బ్రాస్లెట్స్ అండ్ చైన్స్, ఇవే. బార్గెన్ చేయొచ్చు అనే మాట విన్నాము, ఎంతవరకు? नो नॉट एट ऑल मैडम, మీరు తీసుకుంటారా? అగర్ హోనా బోలే తో లేవు మ్యామ్, నైతో నై, ఫిక్స్డ్ రేట్స్ చెప్తున్నారు. ఓకే, లైక్ లాస్ట్ ఇయర్ వచ్చారా లేకపోతే? వచ్చాం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం లైక్ సెక్యూరిటీ రీజన్స్ అయినా లేకపోతే మనం షాపింగ్ చేసే విధంలోనైనా కొంచెం లైక్ ఏరియాలో అయినా మనకి కొంచెం సెక్యూర్డ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో కొంచెం టైం ఇస్తున్నారు టు సీ. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ లైక్ చలో తొందరగా ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి అన్నట్టుండే. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. Hello. ఎక్కడి నుంచి వస్తున్నారు? I stay in Hyderabad only. I'm coming from Abbots area. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నుమాయిష్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Numayish experience is always unique ఓకే, because everyone the whole year will be waiting for this exhibition only to come. Though there are so many exhibitions the whole year round, but this is always unique and special. మీరు ఏం స్పెషల్ పాయింట్ డిఫరెన్స్ ఏం పాయింట్ అవుట్ చేస్తారు? లైక్ అదర్ Difference, ఎగ్జిబిషన్స్ like here people are coming all over the country and exhibiting their work here, so you will get all under one roof all over the country. There are many exhibitions but they are a little small considered compared to this. You will find all types of variety of all countries, all states available here. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? మీ ఫేవరెట్? My favorite are Lucknowi chicken kurtas, because they are especially whatever we find here you don't get. There are so many exhibitions going around, so many shops where it is available, but here it's really different and lots of varieties are there to choose. అండ్ మీరు క్వాలిటీ డిఫరెన్స్ ఫైండ్ చేస్తారా? లైక్ అదర్ Yeah, there are so many different type of qualities in every material you will get, in every cloth you get, but here there is a lot of material to choose from. Different varieties are there. కానీ మీరు ఏమేం టేస్ట్ చేశారు ఇక్కడ? Fruits here I have seen, I said about the clothes and about the footwear, chappal. Oh, that's also a lot of variety. You will find all college going students coming over here. కిడ్స్ ఎక్కువ Generally, all college going students are there because they find it very affordable and casual for their dressing every day. They don't have to go and buy at exorbitant rates and all that.
very affordable rates for college going students, young children, youngsters and all. They prefer this footwear. That is also nice. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది కదా, ఇక్కడ ఏమైనా ట్రై చేస్తారా ఫుడ్స్ ఏమైనా? There are so many varieties of pickles and all here, and fry items. And Bombay halwa, which is very famous, comes in many flavors like anjeer, badam, mango, pineapple, kiwi, and all that. మీ టేస్ట్ చేస్తారా? Yes, I have tasted. Everyone has got. I found anjeer halwa is the best. According to me, everyone has their own taste, but that is very good. You also might try it sometime. Anjeer halwa is very good. నమస్తే అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను దర్గా నుంచి వస్తున్నాను. దర్గా మేదిపట్నం సైడ్. ఓకే, ఎలా ఉంది నుమాయిష్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్కి వస్తాను, ఎక్కువ షాపింగ్ చేసుకొని వెళ్తాను. బాగా ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేస్తారు ఇక్కడ? బెడ్షీట్లు చేస్తాను, మా అమ్మాయికి డ్రెస్సులు చేస్తాను, ఇదేంది పైజామా చేస్తాను, ఇంకా పాపకు టాపులు ఇట్లా తీసుకెళ్తాను, చారీలు తీసుకెళ్తాను. వస్తున్నాను. ఇప్పటికి అంటే అంతకు ముందు సంవత్సరానికి ఇప్పటికి మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? అప్పటికి ఇప్పటికీ అట్లే ఉంది. కొద్దిగా రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ వస్తే ఇక పైసలన్నీ ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇంకా మీకు కొత్తగా ఏమేమి అనిపించాయి ఇక్కడ? ఇక్కడ అంతా బాగా ఉంటాయి. ఎగ్జిబిషన్ అన్నప్పుడు చాలా ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. జర ఆడవాళ్ళకు కొనుక్కొని వెళ్తా. ఇంట్లోకు సరిపోయేటట్టు బెడ్షీట్లు అయితే కంపల్సరీ, బెడ్షీట్లు, పిలో కవర్స్ చాలా. పేరం ఆడతారా? ఏంటి? పేరాలు ఆడతారా ఇక్కడ? లేదు, ఆడను. ఇక్కడ ఆడద్దు కదా, ఇంకా బయట ఆడొచ్చు. ఇక్కడ ఆడకూడదని నేనేం ఆడను. నాకు నచ్చితే తీసేసుకుంటాను. మొత్తం తిరిగారా? ఇప్పుడే వచ్చాను, ఇంతకు ముందుకు వచ్చిన, కొద్దిసేపు అవుతుంది. సరే. హాయ్. హాయ్, గుడ్ నేమ్ ప్లీజ్? మై నేమ్ ఇస్ నైనిక. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బోయిన్పల్లి నుంచి వస్తున్నా. నైస్. ఎలా ఉంది నుమాయిష్? చాలా బాగుంది. యాక్చువల్లీ దిస్ ఇయర్ నేను ఫస్ట్ టైం వచ్చాను. అండ్ లైక్ టు హ్యావ్ ఫన్ అండ్ ఆల్, గేమ్స్ కానీ, షాపింగ్ కానీ, ఫుడ్ కానీ, అన్ని పిస్తా హౌస్, నీలోఫర్ ఇవన్నీ వచ్చాయి. అండ్ దిస్ ఇస్ రియలీ స్పెషల్. అంటే ఏమేమి లైక్ గేమింగ్ జోన్లో మీరు ఏం స్పెషల్ డిఫరెంట్గా ఏమని చూసారా? గేమ్స్ ఆడారా? పార్టిసిపేట్ చేసాము. ఆ టెడ్డీ గేమ్ అవి ఇవి అవి దట్ వాజ్ ఆన్ సోషల్ మీడియాలో చాలా నడిచింది కదా, సో దానికోసం వెళ్ళి అక్కడ చాలాసేపు ట్రై చేసాము, బట్ వీ డెంట్ విన్ ఎనీథింగ్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది గేమింగ్ జోన్? ఇట్ వాజ్ లక్ బేస్డ్. ఓకే, అండ్ షాపింగ్ యాక్చువల్లీ ముందు మా పేరెంట్స్తో వచ్చాను. మా మమ్మీ వాళ్ళు అయితే బెడ్షీట్లు కొన్నారు. అండ్ దెన్ కుర్తీస్ కూడా. యాక్చువల్లీ ఐఎమ్ లా స్టూడెంట్, సో వైట్ కుర్తీస్ అండ్ ఆల్ వర్ ఆసమ్. బీ ఇట్ లక్నవీ, కాశ్మీరీ అన్నీ చాలా బాగున్నాయి. సో అండ్ లైక్ మీకు ఏం నచ్చింది నుమాయిష్లో? లైక్ అదర్ ఎగ్జిబిషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏం నచ్చింది డిఫరెన్స్? దిస్ ఇస్, యూ కెన్ సీ ద హోల్ హైదరాబాద్ హియర్. దిస్ ఇస్ హైదరాబాద్. అండ్ లైక్ వీ హర్డ్ దట్ అదర్ స్టేట్స్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అని. బట్ దెన్ అలాంగ్ విత్ దాట్ నీలోఫర్ కానీ, పిస్తా హౌస్ కానీ హైదరాబాద్లో అయితే ఫేమస్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ప్రెజెంట్ అండ్ షోకేస్ వైజ్ అయితే చాలా మంచిగా హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది క్వాలిటీ మీకు ఎలా అనిపించింది? బాగుండే. లైక్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్, యూ విల్ గెట్ ద రైట్. బార్గెన్ చేస్తారా? చేసాము. ఓకే, ఎంత కొన్నారు ప్రోడక్ట్? లైక్ ఆబ్వియస్లీ 500 అంటే 400 అనో, 350 అనో. సో దే కమ్ డౌన్. ఎందుకంటే బల్క్లో కొంటాం. వెన్ యూ ఒక థింగ్ చూస్తే 2-3 తీసుకోవాలనిపిస్తుంది. బల్క్లో కొనడం వల్ల ఫైనల్లీ టోటల్లీ మీరు ఎంజాయ్ చేస్తారు చాలా. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? సంగీత అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగోల్ నుంచి. ఎలా ఉంది నుమాయిష్? మాకు యాక్చువల్లీ నుమాయిష్ అంటే ఒక ఎమోషన్ అండి, చైల్డ్హుడ్ ఎమోషన్. సిన్స్ చైల్డ్హుడ్ వీ కమ్ హియర్ టు విజిట్ ఆల్ దీస్ స్టోర్స్ అండ్ ఆల్. వీ లైక్ ఎ లాట్, ఎస్పెషల్లీ మై హస్బెండ్ ఈస్ ఫండ్ ఆఫ్ దిస్ నుమాయిష్. టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీ కమ్ 2 to 3 times ఎవ్రీ ఇయర్ వీ కమ్. ఓకే, ఏమేమి షాపింగ్ చేస్తారు? మాకు గవర్నమెంట్ స్టాల్స్ చాలా నచ్చుతాయండి. ఆ ప్రోడక్ట్స్ కొంచెం ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. చెర్లపల్లిది అంటే ప్రిజెంట్ స్టాల్ పెడతారు, అది మాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే అన్నీ ఉంటాయి. హనీ, ప్యూర్ హనీ, ప్లస్ సోప్స్, అంటే కెమికల్ ఉండవు దాంట్లో. అది చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు చూసారు కదా, లైక్ నుమాయిష్ ఎలా చేంజ్ అయింది? చాలా చేంజ్ అయిందండి. చాలా అంటే చాలా చేంజ్ అయింది. అప్పట్లోనే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ అయిపోయింది చాలా. అసలు పిల్లల్ని తీసుకురావాలన్నా పార్కింగ్ అది చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు మిస్ అవుతున్నారు, మాలాగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. షాపింగ్ ఏమేమి చేస్తారు? షాపింగ్ మీన్స్ తీసుకున్నామండి, డ్రెస్సెస్ అని, బ్యాగ్స్ అని, అవి ఇవి చాలా బాగున్నాయి. క్వాలిటీ మీకు నచ్చిందా? క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ గుడ్, నో కాంప్రమైజ్ ఇన్ దట్. ప్రైజెస్? Prices, we have bargaining skills we need to use.
లాట్స్ ఆఫ్ బార్గెనింగ్ స్కిల్స్ ఉంటేనే రావాలి. ఫుడ్స్ ఇక్కడ లైక్ గేమింగ్ జోన్ ఉంది, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ బిట్ కాస్ట్లీ ఉన్నాయి, బట్ ఓకే, ఏం చేస్తాం ఇంకా. హాయ్, హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్. ఓకే, మీ పేరేంటి? రాధిక. ఇదే ఫస్ట్ టైం ఎక్కడికి రావాలి? లేదు, ఎవరి ఇయర్ వస్తున్నాను. 4-5 years నుంచి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఈ ఇయర్ ఇంకా కలెక్షన్ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కన్నా బెడ్షీట్స్ బాగున్నాయి. ఏమేమి బై చేశారు? బెడ్షీట్స్, జెంట్స్వి కుర్తాస్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ. కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ కోసం వస్తాను మెయిన్, నాకు అవి బాగా నచ్చుతాయి ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ కుంకుమ పువ్వు ఇది సెకండ్ టైం రావటం ఈ ఇయర్. 1 week బ్యాక్ వచ్చాను, కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఈరోజు వచ్చాను, ఈరోజు పిల్లల్ని కూడా తీసుకుని వచ్చాను. మా పాప లాస్ట్ టైం బెడ్షీట్స్ ఎక్కువ బల్క్లో బెడ్షీట్స్ తీసుకున్నాను, పిల్లల డ్రెస్సులు, చిన్న పిల్లల డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రత్యేకించి డ్రై ఫ్రూట్స్ అను పెద్దవాళ్ళ డ్రెస్సెస్ కోసం వచ్చాను. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది? క్లౌడ్ ఎక్కువగా ఉంది. ఓకే, అంటే స్టాల్స్ కానీ ఏమైనా స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్లో కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి. స్టాల్స్ కూడా కొంచెం డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాశ్మీర్ శారీస్ అని డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి. ఫుడ్ ట్రై చేశారా ఇక్కడ? ట్రై చేశాను. నీలోఫర్ చాయ్ మెయిన్, తర్వాత ఇవి చాట్ అవి ట్రై చేశాను. సో ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అండి. నుమాయిష్ 1000 నుంచి 1500 వరకు స్టాల్స్. అండ్ నుమాయిష్కి మాత్రం వస్తే దేశం మొత్తాన్ని చుట్టేయొచ్చు అన్నంత షాపింగ్ ఉంది ఇక్కడ. అన్ని రాష్ట్రాల నుంచి రకరకాల ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ చేనేత వస్త్రాలు, అలాగే ఇంటి నుంచి తయారు చేయబడిన ప్రోడక్ట్స్ కానీ అండ్ 350 వరకు స్టాల్స్ ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇచ్చారట ఇక్కడ. అలాగే రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ టేస్టీగా ఉన్నాయంటున్నారు ఇక్కడ అందరూ. అండ్ ఇంతమంది క్రౌడ్ ఎందుకు వస్తున్నారు అంటే మాకు ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ నచ్చాయి, రకరకాలవి దొరుకుతున్నాయి అండ్ వ్యాస్ట్ కలెక్షన్ ఉంది అంటున్నారు. అండ్ గేమింగ్ జోన్ ఎస్పెషల్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మొత్తం ఎలా అంటే 1కి 4 సార్లు వస్తున్నాము, ఫుల్ మస్తీగా ఉంది. అండ్ జనము రిక్వైర్మెంట్ మీద February 15th వరకే ఉండాల్సిన నుమాయిష్ 3 days ఎక్స్టెండ్ కూడా చేశారంట. సో మీరు ఇంకా రాకపోతే తప్పకుండా విజిట్ చేసి ఎంజాయ్ చేసి మంచిగా షాపింగ్ చేసి సాటిస్ఫైడ్గా ఇంటికి వెళ్ళొచ్చు. దిస్ ఈస్ నుమాయిష్. కెమెరామెన్ వినయ్తో అర్చన, న్యూస్ అడ్డా, దాంపల్లి గ్రౌండ్స్, హైదరాబాద్.